గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ శ్రీరామనవమి సందర్భంగా గ్లిమ్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లిమ్స్ పై తాజాగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు ఈ గ్లిమ్స్ ను చాలా బాగా కట్ చేయించాడని తెలుస్తుంది. పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక అందరూ కొంతకాలం పాటు దాని గురించే మాట్లాడుకుంటారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కట్ బాగున్నప్పటికీ దానికి రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేట్ అయిందని మాటలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన వీడియో గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక అందరికీ ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇదిలా ఉంటే పెద్ది కథ తనకు చాలా బాగా నచ్చిందని, ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నానని రెహమాన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు, రెహమాన్ కెరీర్లో ఎప్పుడూ లేనిది సినిమా మొదలు పెట్టకముందే పెద్దికి 3 ట్యూన్స్ను కూడా ఇచ్చాడని అప్పట్లోని వార్తలు వచ్చాయి. సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప రెహమాన్ అలా ముందుగానే ట్యూన్స్ను కంపోజ్ చేయడు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. బడ్జెట్ విషయంలో బుచ్చిబాబుకు నిర్మాతలు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజకుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ను పూర్తి చేసి ఈ ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. లేటెస్ట్గా మెగా ఫ్యాన్స్కు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న పెద్ది సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. దాదాపు 25 కోట్లకు ఈ మూవీ ఆడియో రైట్స్ను తీసుకుంది. ఇది రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధికం. గత సినిమా గేమ్ చేంజర్ ఆడియో రైట్స్ సుమారు 23 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇప్పుడు పెద్ద మూవీ 25 కోట్లకు అమ్ముడవడం విశేషం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీకి బలమైన స్క్రిప్ట్ను రెడీ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. రంగస్థలం రేంజ్లో రస్టిక్గా ఈ చిత్రంలో చరణ్ కనిపించబోతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన 2 పోస్టర్స్ సినిమా బ్యాక్ డ్రాప్ను తెలియజేస్తున్నాయి. అందులో ఒక పోస్టర్లో రామ్ చరణ్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నాడు. ముక్కుకు పోగు, లాంగ్ హెయిర్, గుబురుగడ్డంతో ఆకట్టుకుంటున్నాడు. మరొక పోస్టర్లో జాతర సెట్ విలేజ్ నెటివిటీ చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని సీరియస్ లుక్లో చరణ్ కొత్త అవతారంలో ఉన్నాడు.